అందరికీ వందనములు. ఈరోజు మంచి విషయం నేర్చుకుందాం. 4 రకాలైన మనుషులు, 4 రకములైన మనుషుల గురించి మనం నేర్చుకుందాం. 4 రకాలైన మనుషులు ఈ భూలోకంలో 4 రకాలైన మనుషులు, 4 రకాలైనటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు లోకంలో ఉన్నారు. అది మీకు తెలుసు. మొదటి వారు ఎవరంటే మొదటి రకము మంచి పేరు సంపాదించుకోవాలనే రకం. రెండో రకం ఎవరంటే బాగా చదివి గొప్ప పేరు సంపాదించుకోవాలనే రకం. 3 నేను పెద్ద ఉద్యోగం చేసి పేరు సంపాదించుకోవాలనే రకం. 4 నేను గొప్ప బలవంతుడిగా వాళ్ళ పేరు సంపాదించుకోవాలనే రకం. 5 మరి నేను పెద్ద పదవులు చేపట్టి గొప్ప నాయకుడు అవ్వాలనే రకం. 6 బాగా డబ్బు సంపాదించి పేరు సంపాదించుకోవాలనే రకం. 7 అలాగే మంచి కళాకారుడిగా గొప్ప పేరు సంపాదించుకోవాలనే రకం. వీరిని సినిమా యాక్టర్ని కూడా అంటారు. లోకంలో ఇన్ని రకాలైన మనుషులు ఉన్నారు. బైబిల్లో కూడా మనం చూస్తే ఆదికాండము 11వ అధ్యాయం 1-9 చూస్తే నోవాహు జలప్రలయం తర్వాత కాలంలో నోవాహు గారు జలప్రలయం తప్పింపడిన తర్వాత ఆయనకి షేము, హాము, ఆపేతు అనే 3 కుమారులు ఉంటారు, 3 కోడళ్ళు ఉంటారు. ఈ 3 కుమారుల తలక వంశము అభివృద్ధి చెందిన తర్వాత వీరు ఒక మైదానం దగ్గరికి వెళ్ళి మనందరము నోవాహు సంతానమే కాబట్టి ఈ మైదానంలో ఓ పెద్ద బిల్డింగ్ మనం కట్టుకుందాం. ఇది ఎలాంటి బిల్డింగ్ అంటే ఆకాశమునకు శిఖరము అంటే బిల్డింగ్. అలాంటి బిల్డింగ్ ఒకటి మనం కట్టుకుందాం. ఎందుకు కట్టుకుంటామంటే రేపు పొద్దున దేవుడు మళ్ళీ జలప్రలయం తప్పిస్తే మనం తప్పించుకోవడానికి వీలుగా. రెండవది గొప్ప పేరు సంపాదించుకుందాము అనే మాట ఉంటుంది. 4వ వచనంలో ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునకంటూ శిఖరము గల గొప్ప గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనగా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు భూమి మీద అంటే గొప్ప పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు. చూసారా, దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 7వ వచనంలో, అసలు నీళ్ళు అనేవి రావు, నేను మీతో నిబంధన చేశాను, మీకు ఆకాశంలో ధనుసు ఉంచానని చెప్తే వీళ్ళ ఆలోచన ఏంటంటే మళ్ళా దేవుడు మనం ఏమైనా తప్పులు చేసి జలప్రలయం తప్పిస్తే మనం దానిని తప్పించుకోవడానికి ఒక ఆకాశంలో కంటూ శిఖరం కట్టుకుందాము, అంటుకొని మంచి పేరు సంపాదించుకుందామని ఆలోచన కలిగాను. అంటే దేవుని సంకల్పానికి, దేవుని యొక్క చిత్తానికే వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనుషులందరూ కూడాను ఈరోజు విభిన్నమైన మనుషులు, వివిధ రకాలైనటువంటి మనుషులు, వివిధ రకాల మనస్తత్వం కలిగిన మనుషులు లోకంలో ఉన్నారు. వీళ్ళందరూ ఆలోచన ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు బాగా చదువుకొని గొప్ప పేరు సంపాదించుకోవాలని, మంచి బాడీ బిల్డర్లు అయ్యి శరీరద్రోహం కలిగి మంచి బలవంతుల పేరు సంపాదించుకోవాలని, మంచి నాయకుడిగా పేరు సంపాదించుకోవాలని, అలాగే గొప్ప ఉద్యోగము చేసి పేరు సంపాదించుకోవాలని, మరి గొప్ప డబ్బు సంపాదించుకోవాలని రకరకాల మనుషులు ఉన్నారు. అలాగే సినిమా యాక్టర్లు అయితే నేను మంచి కళాకారుడిని, మంచి యాక్టర్ని దాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో విభిన్న రకాలమైన మనుషులు ఉన్నారు. లోకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, లోకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఎవడైతే మనుషుల్లో ఉండి మనుషులతో బ్రతికి ఆ మనుషుల మధ్య గొప్ప పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తులందరూ దేవుని దృష్టికి అసహ్యం కలిగిన వారు. వీళ్ళంతా కూడా గొప్ప పేరు సంపాదించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేవుడు ఎదుట మంచి పేరు సంపాదించుకుందామని మనుషులు కాదు.
దేవుడు తన సంకల్పంలో, తన చిత్తంలో మనుషుల్ని ఎందుకు నిర్మాణం చేశాడంటే, ఆయనకి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు ఏం చెప్తారంటే, మీరు పెరిగి పెద్దయిన తర్వాత మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి, మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురండి అంటారు తప్ప, మీరు గొప్ప పేరు సంపాదించుకోండి ఏ తల్లిదండ్రులు కూడా చెప్పరు. అలాగే కన్నతండ్రి అయిన దేవుడు, జ్యోతిర్మయుడకు తండ్రి ఏం చెప్తున్నాడంటే, మీరు మనుషుల ఎదుట గొప్పగా ఉండాలని కోరుకోవద్దు, దేవుని ఎదుట మంచి పేరు సంపాదించుకోవాలని ప్రభు బోధ మనకు కనబడుతుంది. మళ్ళీ చదువుతాను, లోకాసు వార్త 16:15 ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు కానీ, చాలామంది మనుషుల ఎదుట మంచివారు అనిపించుకోవడానికి, గొప్ప పేరు సంపాదించుకోవడానికి అందరికీ కనబడే దాన ధర్మాలు చేస్తారు, ఇతరులకు ప్రేమించినట్టు యాక్టింగ్ చేసి నటిస్తూ ఉంటారు. అలాంటి వారు దేవుడు అలాంటి వారి హృదయాలను ఎరిగినవాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా, ఏ ఉద్దేశంతో అలా చేస్తున్నారో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో దేవుడు తెలుసు. కాబట్టి అలాగా మనుషుల్లో ఘనంగా ఎంచబడినవాడు దేవుని దృష్టికి అసహ్యము. దేవుడు వారిని అసహించుకుంటాడు అలాంటి వారిని. కాబట్టి మనం మంచి పేరు దేవునికి తెచ్చేవారుగా ఉండాలి తప్ప, దేవుని దృష్టికి వ్యతిరేకంగా మరి గొప్ప పేరు సంపాదించుకునే మనుషులుగా ఉండకూడదు. అందుకే ప్రసంగ గ్రంథము 7:1 ప్రసంగ గ్రంథం 7:1 ఏమంటాడంటే, సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు, ఒక జన్మదినము కంటే మరణదినం మేలు. మనం మొదటి వచనం చూస్తే సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు అన్నాడు. ఈ భూమి మీద ఒక మనిషి తన దేహాన్ని విడిచి పరమాత్ముడి దగ్గర చేరిన తర్వాత ఆ వ్యక్తి గురించి రెండు మాట్లాడుకుంటారు. ఒకడు మంచివాడైతే మంచి గురించి మాట్లాడుకుంటారు, చెడ్డవాడైతే చెడ్డవాడి గురించి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? చాలా మంచివాడండి ఆ అబ్బాయి, లేదా చాలా మంచిదే అండి ఆ అమ్మాయి, మా మధ్య అందరితో కలివిడిగా ఉండేదండి, ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదండి, చాలా తగ్గింపుతో ఉండేదండి, తన పని తను చేసుకుంటూ ఉండేదండి, లేదా ఉండేవాడని, అయ్యో అంత మంచివాడు ఎంత అర్ధాంతరంగా చనిపోయాడని బాధపడతారు, సానుభూతి చూపిస్తారు, అవసరమైతే వారి గురించి అంగలారుస్తారు, కన్నీరు కారుస్తారు. కాబట్టి సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు. మనుషులు ఈరోజు ఏంటంటే చాలామంది విలువగల వస్త్రాలు కట్టుకొని, అలాగే ఒక వైట్ ఒక మంచి కద్దరు చొక్కా వేసుకొని, దానికి సెంట్లు పూసి, అత్తర్లు పూసి, వాళ్ళు బండిలో దిగ్గానే విపరీతమైన వాసన వస్తుంది, కానీ వాళ్ళకి మంచి పేరు ఉండదు. దానికి ఎంతోమంది వెనుక తిట్టుకునేవారు ఉంటారు. వీడు వైట్కి మాత్రం వైట్ చొక్కా, కానీ లోపలంతా వీడు డొల్లే, వీడు చేసిన పాపకళ్ళని ఇవన్నీ ఉన్నాయని అతని గురించి తప్ప, లేదా ఆమె గురించి కూడా మాట్లాడుకుంటారు. ఈమె ఎంత విలువగల వస్త్రం కట్టింది, కానీ ఏ రోజైనా తన చేతికున్నటువంటి ఎంగిలితో కాకులు కొడగలేదు, ఇది మాత్రం పెద్ద బడాయి చూపిస్తుంది అని చెప్పుకుని ఉంటారు. వాళ్ళు గొప్ప గనులుగా ఉంటారు, కానీ ముందుగా మాట్లాడకపోయినా వెనుక వారి గురించి మాట్లాడు. ఎందుకంటే సుగంధ తైలముల కంటే మంచి పేరు సంపాదించడం మేలు అన్నాడు ప్రసంగి. అంటే దావీదు కుమారుడు సొలొమోను గారు తన అనుభవాన్ని రాస్తున్నాడు. సుగంధ తైలముల కంటే మంచి పేరు సంపాదించుకోవాలి తప్ప, లోకంలో మనుషుల కొరకు గొప్ప పేరు సంపాదించుకునేవారుగా ఉండకూడదు. కాబట్టి ఎవడైతే గొప్ప పేరు సంపాదించుకొని కోరుకుంటాడో వాడు దేవుని దృష్టికి అసహ్యముగా దేవుని దృష్టికి ఉంటున్న సంగతి మీరు గుర్తించాలి. కాబట్టి మంచిని సంపాదించుకోవాలి. కాబట్టి యాకోబు పత్రిక 4:13-15 చూస్తే, యాకోబు పత్రిక 4:13-15 చూస్తే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించదము రండని చెప్పుకుని వాళ్ళారా. ఈరోజు చాలామంది ఏమంటారంటే, లాభము సంపాదించుకునేవారు అంటే గొప్ప డబ్బు సంపాదించుకునే మనుషులు ఉన్నారు. డబ్బు ఉంటేనే కీర్తి ప్రతిష్టలు వస్తాయి, డబ్బులు ఉంటేనే మనిషి విలువిస్తారు, డబ్బు ఉంటేనే మనిషి గౌరవిస్తారు, డబ్బు ఉంటేనే మనిషికి మరి గుర్తింపు ఉంటుందని చాలామంది ఏం చేస్తారంటే, మనం ఎలాగైనా సంపాదించి ఎక్కువ డబ్బు సంపాదించాలి, అప్పుడు మనకు విలువ వస్తుంది, గౌరవం వస్తుందని అలాగ డబ్బు కోసము సంపాదించే మనుషులు ఉన్నారు. అదే అంటాడు ఇక్కడ, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించవరని చెప్పుకొని వాళ్ళారా. వీళ్ళు ఎవరంటే లాభము సంపాదించుకొని గొప్ప డబ్బు సంపాదించి ప్రజలు మనం గుర్తించాలా. నా పేరు అప్పిగడు కదా, రేపు అప్పారావు గారు అని పిలాలా, నా పేరు రామిగడు కదా, రామారావు గారిని పిలాలా,
అది నాకు డబ్బు సంపాదిస్తే నాకు గుర్తింపు ఇస్తుంది మనుషులు, నాయకులు కానీ అధికారులు కానీ గౌరవిస్తారని. వాస్తవానికి ప్రపంచం కూడా అలాగే ఉంది. మంచి వారికి, మంచి పేరు కలిగిన వారికి లోకం సన్మానించదు, కానీ డబ్బున్న వారికి అధికారులు సెల్యూట్ కొడతారు. అది వాస్తవమే, కానీ దేవుడి దృష్టికి వాళ్ళంతా కూడా అసహ్యులని మనకి గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇదొక రకం మనుషులు ఉంటారు, ఏంటి, డబ్బు సంపాదించి గొప్ప పేరు సంపాదించుకోవాలని. అలాగే యోబు గ్రంథం చూస్తే 8వ అధ్యాయము 8వ వచనంలో, యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో, మనము నిన్నటి వారమే, మనము ఏమీయూ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. రేపేం జరుగుతుందో తెలియని మనిషి, నీకెందుకు ఇంత ఆరాటం, ఇంత పోరాటం? గొప్ప పేరు సంపాదించుకోవాలని మనుషులు ఎందుకు అనుకుంటున్నావు? ఒకవేళ నువ్వు అలాంటి గొప్ప పేరు సంపాదించుకున్నా, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ మనుషులందరూ నీ గురించి మర్చిపోతారు, నీ గురించి ఆలోచించడం మానేస్తారు, నీ గురించి చింతించడం మానేస్తారు. అది అనవసరం. అవి ఉన్నప్పుడే నీకు వాళ్ళు గౌరవిస్తారు, సన్మానిస్తారు తప్ప అవి అదనేవాడివే, నువ్వు సంపాదించేవాడివే, ఆ నాయకుడు అనే ఆ స్థానం పోయిన తర్వాత, ఆ డబ్బు అనేది పోయిన తర్వాత, అలాగే నీ చదువు అనేది, ఉద్యోగం అనేది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నిన్ను ఎవర్రా బాబు అని కూడా అడిగే పరిస్థితి ఉండదు. అవి అనుభవించినంత వరకే నీకు పేరు విలువలు తప్ప. కాబట్టి అవి అలా నడిచేవాడు దేవుని దృష్టికి అసహ్యుడని మన గ్రంథం చెప్పి. కాబట్టి మనము నిన్నటి వారమే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మన దినములు నిలవలే ఉన్నవి. ఈ యొక్క చిన్న జీవితానికి, ఈ 70-80 ఏళ్ళ ఈ ప్రయాణానికి, ఈ 70 ఏళ్ళ ప్రయాణంలో మన అధిక బలము ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మధ్యలో ఉంటుంది. ఈ 30 సంవత్సరాల తర్వాత మనకు ఆయాసం, కళ్ళు కనపడవు, నోటికి తినే ఆహారం వెళ్ళదు, జీర్ణ వ్యవస్థ పనిచేయదు, శ్వాస సరిగ్గా ఆడదు, చెవులు సరిగ్గా వినికడదు. ఇలా చెప్పుకోకపోతే మన శరీరంలో అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి సూచికలు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి చిన్న జీవితం కోసం, ఈ శరీరం కూడా రేపు ధనం సంపాదించదని సహకరించని ఈ చిన్న జీవితం కోసం మనిషి విపరీతమైనటువంటి తన యవన కాలంలో ఈ యొక్క గొప్ప పేరు సంపాదించుకున్న దాని విషయం మీద దృష్టి పెట్టి దేవుని దృష్టికి అసహ్యులుగా మారిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి మనం గమనించాలి, క్రైస్తవుడైతే అసలు లాభాలు సంపాదించుకున్న ఆలోచన నుండి బయటకు వచ్చి ఉన్నదాంతో తృప్తి చెందేవాడిగా ఉండాలి. ఒక క్రైస్తవునే కాదు, లోకంలో ప్రతి మనుషుడు కూడా ఉన్నదాంతో తృప్తి కలిగి జీవించి దేవుని దృష్టికి యోగ్యునిగా కనబడాలి తప్ప దేవుని విరోధి అవ్వకూడదు. అలాగే లోకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనంలో, లోకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనంలో, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడలా లేక నష్టపరుచుకుని ఎడలా వానికి ఏమి ప్రయోజనము? ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, లోకంలో ఉన్న గొప్ప పేరు సంపాదించుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు, ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఏం ప్రయోజనము? వీడు ఏమైనా సంపాదించి తీసుకెళ్ళాడా? ఆ గొప్ప పేరు అనే మాట ఏమైనా తీసుకెళ్ళాడంటే ఏమీ లేదు. కాబట్టి మనం భూమి మీద సంపాదించాల్సింది ఏంటి? గొప్ప పేరు, ఉద్యోగము, నాయకుడిగా, మంచి కళాకారుడిగా, ఇవి కాదు. మనము సంపాదించుకోవాల్సింది ప్రభువైన యేసుక్రీస్తుని. ఆయన్ని సంపాదించుకోవాలి. ఆయన సంపాదించుకుంటే మనకి మంచి పేరు వస్తుంది దేవుని ఎదుట. ఆయన బోధ వింటే మంచి పేరు వస్తుంది, ఆయన మాటలు వింటే నీతి వస్తుంది, అది మంచిది. కాబట్టి మనము దేన్ని సంపాదించాలి అంటే యేసుక్రీస్తుని సంపాదించాలి. ఇది 4వ రకం మనుషులు వీళ్ళంతా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-11 వచనాలు చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-11 వచనాలు చూస్తే, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. అసలు యేసుక్రీస్తునే మనుషులందరూ ఎందుకు సంపాదించుకోవాలి అంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక లోకం ఉందని నీకు తెలియజెప్పినవాడు క్రీస్తు. నీవు ఎలా పుట్టావో, ఎందుకు పాపంలో మునిగిపోతున్నావో, ఆ పాపానికి ముగింపు ఏంటి, ఆ పాపం ముగింపు అయిపోయిన తర్వాత నీకు మరొక లోకం ఉందని తెలియజెప్పినవాడు క్రీస్తు. దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దైవ సంకల్పాన్ని తెలియజెప్పినవాడు క్రీస్తు. దేవుడు నివసించే చోటు చెప్పినవాడు క్రీస్తు. దేవునికి నీకున్న వరస, దానికున్న సంబంధం తెలియజెప్పినవాడు క్రీస్తు. అపోస్తుల ద్వారా మనకు రక్షణ ఇచ్చినవాడు క్రీస్తు. పరిశుద్ధాత్ముడిని దేవుణ్ణి అడిగి మనకు అనుగ్రహించినవాడు క్రీస్తు.
అలాంటి క్రీస్తుని పౌలు అనేవాడు గొప్ప జ్ఞాని అయి ఉన్నాడు. అలాగే పౌలు అనేవాడు గొప్ప ధనములో తలతూగినవాడు ఉన్నాడు. ఈయన ఏమంటాడంటే, నేను క్రీస్తుని ఎరగక ముందు నేను డబ్బులోను జ్ఞానంలోను అధిక లోబుడునే గొప్పవాడిగా ఉన్నాను మనుషుల ఎదుట, కానీ క్రీస్తు ఎదుట సిగ్గుపడివాడుగా, దేవుడి దృష్టికి అసహ్యుడిగా ఉన్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తునే వారు నాకు దొరికారో, నిత్య జీవానికి వారసుడు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక లోకానికి తీసుకెళ్ళేవాడు, నాకు పాప క్షమాపణ కలుగ చేసే క్రీస్తు నాకు దొరికిన తర్వాత, ఈ లోకంలో నాకు ఏవేవైతే లాభకరములై ఉన్నావో వాటినన్నింటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. చూసారా, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటేనే నిత్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని, అదండి ఏం చేయించుకున్నాడు, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసను బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడనై ఆయన యందు అగపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలుగునని ఆయన మరణ విషయంలోను సమానానుభవ గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడినొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పెంట అంటే దొడ్డి. మనము తెల్లవాళ్ళు వేసి దొడ్డికి వెళ్తాం, ఆ దొడ్డికి మన దొడ్డే మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకోం, ఎందుకంటే అది పెంట, అది చెత్త, అది కంపు కొట్టేది. అలాగే క్రీస్తు నిమిత్తము ఈయన లోక సంబంధమైన జ్ఞానాన్ని, లోక సంబంధమైన ధనాన్ని సమస్తను ఏం చేసేటట్టు పెంటగా ఎంచుకొని క్రీస్తుని సంపాదించి నాకు చాలు అన్నాడు. చూసారా, క్రీస్తుని ఎరగక మునుపు గొప్పవాడిగా ఉన్నాడు. క్రీస్తుని ఎరిగిన తర్వాత లోకమైన ఏమందంటే మంచివాడిగా గుర్తింపు ఇచ్చింది. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకున్నటువంటి దైవజనులు ఉన్నారు, మేము క్రీస్తుని ఎరిగామని చెప్పి విశ్వాసులు ఉన్నారు. వీరంతా కూడా దేని మీద దృష్టి పెట్టారంటే, మేము దేవునిలో గొప్పవారుగా ఉండాలి. దేవుని దృష్టిలో గొప్పవారు కదా, మంచివాడిగా ఉండాలి. దేవుడు మాకు ఏటి వద్దని చెప్పి దేవుడి పేరు చెప్పి కాసులు దండుకునేవారు ఉన్నారు, దెబ్బైపోతారు. దేవుడు దృష్టికి మీరు అసహ్యంగా ఉన్నారు, అసహ్యకార్యాలు చేస్తున్నారు. దైవజనులారా, మీకు కూడా ఈ మాట చల్లదా, వర్తించదా? సేవకులారా, పరిచయులారా, పరిచారకులారా, సువార్తికులారా, ఈ మాటలు మీకు చల్లవా? బిషప్లని రెవరెండ్లు చెప్పుకుంటున్నారా? మీరు కోట్ల కొలది రూపాయలు దేవుని విశ్వాసుల దగ్గర, దేవుని పిల్లల దగ్గర లూటీ చేస్తున్నారే, వీటికి మీరు భారీ మూల్యం చెల్లించరా? లోకంలో దేవుడు ఏది వద్దని అంటున్నాడో అదే మీరు చేస్తూ దేవుని దృష్టి అసహ్యకరం చేస్తున్నారు. గొప్ప పేరు సంపాదించుకోవాలని, గొప్ప దైవజనుడని సంపాదించుకోవాలని కోరిక ఉండకూడదు. నీవు కానీ నేను కానీ, అది సువార్తికుడైనా సేవకుడైనా దేవుడి యొక్క విశ్వాసం అయినా సరే, దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదించుకునే వారుగా ఉండాలి. లోకము అవి తెలియక వీటి మీద దృష్టి పెట్టి దేవునికి అసహ్యంగా ఉన్నారు. మరి క్రీస్తుని ధరించుకున్నానని చెప్పుకోవాలి, నీవు వాటిని అసహించుకోకపోతే రేపు దేవుని దృష్టికి అసహ్యుడు అయితే రేపు దేవుడు ఇచ్చినటువంటి తీర్పుకు నువ్వు కఠినమైన తీర్పు పొందవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి లోకంలో విభిన్నమైన మనుషులు ఉన్నారు. ఒకరేమంటున్నారంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలి, అలాగే ఇంకొకటి ఏమంటున్నాడంటే బాగా చదివి గొప్ప పేరు సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగము తెచ్చుకొని గొప్ప పేరు సంపాదించుకోవాలి, నేను గొప్ప బలవంతుని కావాలి, నేను గొప్ప పెదవులు చేపట్టి లోకమంతా నా పాదల కింద ఉండాలి, మరికొంతమంది బాగా డబ్బు సంపాదించాలి, మరేంటంటే నేను మంచి యాక్టర్ని అయి పేరు సంపాదించుకోవాలని విభిన్న ఆలోచనతో బతుకుతున్నారు. వాస్తవానికి దేవుడు ఏమంటాడంటే మంచి పేరు సంపాదించుకోండి, అది దేవుని దృష్టికి నీతి. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు, గౌరవిస్తాడు, అభిమానిస్తాడు, ఆదరిస్తాడు, వారి యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. మరి మనుషులు సంతోష పెట్టవాలని, మనుషుల ఎదురు నీతి కార్యాలు చేస్తూ మనుషులు మెప్పు కొరకు చేస్తే నువ్వు దేవుని దృష్టికి అసహ్యుడుగా ఉన్నావు సంగతిని గుర్తెరిగి ఈ ఉదయకాలం మందు ఈ యొక్క ప్రసంగాన్ని వింటుంటే నీ జీవితాన్ని సరి చేసుకొని ఈ బ్రతుకులు మార్చుకొని దేవుడికి మహింకరంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకమంతా క్రీస్తుని సంపాదించుకోండి. అది మీకు మేలు, అది మీకు మంచిది, మీ బతుకు మీ జీవితంలో మంచిది. క్రీస్తు లేనివాడు
వాడి జీవితాన్ని నిత్యత్తులకు తీసుకెళ్ళలేడు. పాప క్షమాపణ లేదు. తండ్రిని దేవుడు చూడలేడు. తండ్రి దేవుడి సంకల్పము చిత్తము ఎన్నటికీ తెలియదు. కాబట్టి బ్రతుకుల జీవితాలు మార్చుకొని దేవుని దృష్టికి మంచి పేరు సంపాదించుకొని యోగ్యులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఎల్లకాలము దేవుని ఎదుట ఉండుటకు మీరు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని వీక్షిస్తున్న మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆమె పరమాత్మైన దేవుడు మిమ్మల్ని అధికంగా ప్రేమించును గాక. క్రీస్తు కృప మీ ఇంటి వారి మీద ఉండును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.